కవర్తపు ఆది లక్ష్మమ్మ మార్కండయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శ్రీ షిరిడి సాయి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రోత్సాహక నగదు అందజేశారు. అనంతరం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కవర్తపు ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి పద్మశాలి విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం పట్ల అభినందించారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటూ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో గమనిస్తూ ఉండాలంటూ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ఏమాత్రం తీసుకోని విధంగా అభివృద్ధి చేస్తుందంటూ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో చదివే విద్యార్థులు తమ కెరీర్కు మంచి బాటలు వేసుకోవాలి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో కవర్తపు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కవర్తపు బాలకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి గుంటి మోహన్ రావు, ట్రస్టీ కవర్తపు వెంకటకృష్ణ ప్రసాదరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అవ్వారు ముసలయ్య, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుదంటి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మన బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అవ్వారు ముసలయ్య గారు దీన్ని నిర్వహించలేకపోయినా కారణాలు కోవిడ్ అలాగే వారు చనిపోయినప్పుడు కానీ వాళ్ళు ఒక పట్టు గౌరవ గ్రామానికి వచ్చి నా దగ్గర చదువుకున్న సందర్భాలు అనేక మంది ఉన్నారు. పుష్పాలు ఈ పురస్కారాన్ని అందుకోబోయే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి వస్తాయి. ముందుగా 10th క్లాసులో 597 బి క్లాస్ ఈ రూపాయలు మరి మేము ఈ సంస్థల గురించి తెలియజేస్తాము. మరి మళ్ళా సార్ బాబు కొంచెం వెనకాయ అమ్మాయి మాకు అక్కడ చూడమ్మా సార్ చూడు సార్ సార్ కొంచెం వెనక తగ్గి సార్ సార్ కొంచెం వెనక తగ్గి సార్ కొద్దిగా సార్ బాగున్నా సార్ సార్ నెక్స్ట్ సోమల శ్రీకాంత్ సభాధ్యక్షులు బాలకృష్ణరావు గారు, అదేవిధంగా మోహన్ రావు గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఈరోజు చేసిన పెద్దలు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా జగన్ శ్రీనివాసరావు గారు, రాఘవరావు గారు, అదేవిధంగా కామరాజు శ్రీకృష్ణ గారు, ముసలయ్య గారు, అదేవిధంగా నిర్వహణలో ఉన్న మోహన్ రావు గారు, మోహన్ శెట్టి గారు, అదేవిధంగా అవినాష్ గారు, వీళ్ళందరూ కూడా వేదిక ఉన్న పెద్దలకి, కమిటీ సభ్యులకి, ఇక్కడ చేసిన అందరూ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం 22 సంవత్సరాల నుంచి నేను కూడా అనేక సార్లు కూడా శ్రీనివాసరావు గారు అంటే ఒక గౌరవం. శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఏదో విధంగా ఉండే దాంట్లో సమాజానికి ఏదో విధంగా చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా పూజలు ఏ రోజు నేను ఇక్కడ మన సాయిబాబా టెంపుల్కి వస్తే ఎప్పుడు ఉండేవాడు ఏదో పూజలు చేయడం కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఆ కుటుంబం అంతా కూడా ఒక పద్ధతిగా
ఉండేవాళ్ళు. ఏదైనా కూడా సమాజంలో ఏదో విధంగా మన వరకు మనం ఉపయోగపడాలి అనే సంకల్పం ఉండే వ్యక్తులు వాళ్ళ శ్రీనివాసరావు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా. ఆయన పాపం ఎంత వయసులో పెద్దోడైనా కూడా ఆ టైంలో కూడా ఏదో ఒకటి చేయాలనే తపంతో ఉండే వ్యక్తి మన శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దాని వాళ్ళ కూడా పిల్లలు కూడా ఈరోజు అందరూ కూడా నడుపుతూ సమాజంలో ఈరోజు పేదవాళ్ళకి ఈరోజు మనం ఎంత సంపాదించామా, బ్యాంకుల్లో వేసుకున్నామా, లేకపోతే కూడా మనకెందుకు ఎవరికి పోతే మనకెందుకు తెలుపుకునే ఈ సమాజంలో ఈరోజు మన వల్ల 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి పేదలనే వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. దానికి ఎవరైతే ఈరోజు ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కూడా వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు సహాయం చేసినప్పుడు మనం కూడా చదువుకోవాలి. మనం కూడా చదువుకొని ఒక మంచి పేరు అలానే వాళ్ళు నాకు ఆ రోజు సహాయం చేశారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కూడా అనేక విధాలుగా కూడా ప్రభుత్వం కూడా ఈరోజు పేదలకు చదువు మీద పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం పాఠశాలన్నీ కూడా రెకమెండ్ చేశారు. దగ్గర మన బడ్జెట్లో 34,000 కోట్ల రూపాయలు ఓన్లీ మనకి ఈ చదువుకే పెట్టారు. ఈ స్కూల్స్ అన్నింటి కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో దానికంటే మంచి ఆధునీకరణ చేసి ఈరోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పెట్టి ప్రభుత్వ పాఠశాల కూడా అందరూ వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చదువుకుంటేనే రేపు భవిష్యత్తు. చదువు అనేది ఈరోజు చాలా భవిష్యత్తులో అవసరమని ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి లోకేష్ గారు దానికి ప్రత్యేకంగా దీనికి తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తాం. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళారు వచ్చారు లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం పట్టించుకోకుండా ఉండకూడదు. మనం పిల్లలు చదివి వచ్చినప్పుడు వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు క్లాసులో ఏం చెప్పారు ఏందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది చూసుకున్నారు అంటే వాళ్ళ క్రమశిక్షణలో పెరుగుతారు. క్రమశిక్షణలో ఉన్నారు అంటే రేపు మీ కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళు బాగా ఒక డిసిప్లిన్ మేనర్లో పెరిగారు అంటే రేపు మీ తల్లిదండ్రులను చూస్తారు. నేను రోజు తిరుగుతా ఉన్నా 7 గంటల నుంచి టౌన్లో అన్ని రకాలుగా పరిస్థితులు నేను చూస్తున్నా. మనం చూసినప్పుడు బాధేస్తాను. 74 ఏళ్ళు 75 ఏళ్ళు ముసలామ అలాంటి వాళ్ళు పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ టౌన్లోనే ఉన్నారు. నిన్న విచిత్రం ఏంటంటే ఒక ముసలామని అడిగాను, ఏమో నువ్వే వండుకుంటున్నావా నువ్వే ఉంటున్నావా అంటే నేను ఒక్కదాన్నే ఉంటానయ్యా, ఈ ఇల్లు నాకు ఉండేదంతా పిల్లలకు రాశాను, ఈరోజు ఏమో నన్ను చూసేవాళ్ళు నేను అంతా వెళ్ళిపోయారు. కాకపోతే నేను ఇచ్చిన ఇంట్లోనే నేను ఇక్కడే ఉంటున్నా, మా అమ్మాయి ఏమో వేరే వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటుంది, కాకపోతే ఇంటికి రెంట్ కూడా నేనే పే చేస్తున్నాను. అంటే ఆమె ఇల్లు కూతురు కట్నం కింద ఇస్తే కూతురు ఇవాళ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర రెంట్ కూడా తీసుకుంటుంది తల్లి దగ్గర. మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులను చూడలేని వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు బయట ఎట్లా ఉన్నారనేది ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే బాధేస్తుంది. అలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉంటాయి. ఈరోజు వాళ్ళ దగ్గర ఆస్తులు అనేది ఆకర్షించిన తర్వాత ఆస్తులు అయిపోయిన తర్వాత ముసలిగా ఉండేటప్పుడు వాళ్ళకి కాస్త అన్నం పెడితే సరిపోతుంది. ఈరోజు పెన్షన్ ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. 4,000 కూడా వాళ్ళ మందులు సరిపోతుంది. నువ్వు చూడాల్సింది వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని భోజనం పెట్టామా టిఫిన్ పెట్టామా చూసుకోవాలంటే అలాంటివి చూసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఈరోజు ఈ సమాజంలో ఉన్నారని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి మనస్తత్వాలు పోవాలంటే కూడా వీళ్ళకి చదువులు ఉంటే ఆ క్రమశిక్షణ డిసిప్లైన్ ఆ పద్ధతులతో వాళ్ళు చదివించారంటే భవిష్యత్తులో అన్ని విధాలు కూడా బాగుంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లలను చదివించండి. ఈరోజు చదివే విధంగా అందరూ కూడా ప్రతి పేదవాడైనా కూడా ఎంత డబ్బు లేదనేది కాకుండా చదువు అనేది దాని మీద ఒక ఇంపార్టెన్స్ అనేది పెట్టుకొని అందరూ కూడా చదివించే మార్గంలో పోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే పేదరికంలో ఉండేవాళ్ళు ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, కొంతమంది పొంగు పెట్టుకోవచ్చు, కొంతమంది కూలి పనికి పంచేవాళ్ళు, అలాంటి వాళ్ళు పిల్లలు చదివకుండా వాళ్ళు కూడా కూలి పనికి పంపిస్తున్నారని మా ట్రస్ట్ ద్వారా కూడా మన టాలెంట్ టెస్ట్ పెట్టి 100 మందిని 6th క్లాస్ నుంచి మేమే ఫ్రీగా చదివిస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా
పరిస్థితి వచ్చిందో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి మొత్తం వాళ్ళకి సంవత్సరం ఖర్చు అంతా కూడా మన ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి చదువుతో పాటు బుక్స్, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నాం. వాళ్ళ ఫీజు మేమే కడుతున్నాం. ఈరోజు 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది ఇయర్ నుంచి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6th క్లాస్లో మళ్ళీ 100 మంది, వీళ్ళు 7th వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 5 years టార్గెట్ పెట్టుకున్నాం. అంటే మినిమం 500 మందిని వాళ్ళ కుటుంబాలకి దగ్గరగా ఉండేటట్టుగా, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు మంచి మార్గంలో నడిచే విధంగా చేయడానికి నేను కూడా ఇక్కడ చేస్తాను. ఆ స్కూల్స్ అన్నీ కూడా ఎవరున్నారో వాళ్ళందరూ పిలిచాను. కరస్పాండెంట్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టాను. ఈ ట్రస్ట్ ద్వారా ఎవరైతే వస్తున్నారో స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పాను. వాళ్ళకి 95% అటెండెన్స్ ఉండాలని చెప్పాను. వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళని జాగ్రత్త చేసుకోవాలైతే రేపు భవిష్యత్తు బాగుంటుంది, ఆ కుటుంబాలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి దాన్ని కూడా మనం పెట్టే ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఇలాంటి ఏంటంటే సంతృప్తిని ఇస్తుంది. మనం 10 మందికి తోడ్పడ్డాం అనేది మనకు ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి అలాంటి కోణంలో మన శ్రీనివాసరావు గారు ప్రథమంగా ఉంటాడు. మన సమాజంలో అయితే శ్రీనివాసరావు గారు అనేక కార్యక్రమాలు నేను కూడా చూశాను, నేను కూడా వచ్చా. అలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా పేదలనే వాళ్ళకి సహాయం చేసే మనసు ఉంటుంది. ఎందుకంటే చాలామంది సంపాదించిన ₹1 చేయాలనే మనసు రాదు. అలాంటిది 10 మందికి చేయాలనే మనస్తత్వం ఉండే వ్యక్తి మన శ్రీనివాసరావు గారు. వాళ్ళ పిల్లలు కూడా అదే పాటలో అదే పద్ధతిలో ఈరోజు బాలకృష్ణ గారు కానీ మన వాళ్ళ పిల్లలు ప్రసాద్ గారు కానీ రాము కానీ వాళ్ళంతా వాళ్ళ ఇంటికి కూడా బాగాలేని చూడటానికి కూడా అలాగా వాళ్ళ నాన్న పేరు నిలబెడుతూ సమాజం కోసం చేసేవాళ్ళని మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మన తిరుపతిరావు గారు కానీ మన జంజనం శ్రీనివాసరావు గారు కానీ అదేవిధంగా ఇంకా పెద్దలు ముసలయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఇలానే ఆయన పేరు నిలబెట్టాలని నా కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.